సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఇంకొక మంగళవారం దయచేసి ఉంటుండగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందు మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం మంగళవారం నీ సన్నిధానంలోకి రాగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఉదయకాలం నుండి మా ప్రభా మేము ప్రార్థనలో ప్రారంభించి ఉంటుండగా మా దినచర్య అంతటిలో నీ తోడు సహాయము కాపుదల భద్రతను మాకు ఇచ్చి మా యొక్క పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో, మా పరిచర్యల్లో, మా ప్రయాసలో మీరు మాతో పాటు ఉండి మమ్మలను మా బిడ్డలను కాపాడి తిరిగి మా ఇండ్లకు చేర్చినందుకు నీకు వందనాలు. కొంతమంది ఇల్లు చేరుతున్నారు, కొంతమంది మార్గమధ్యంలో ఉన్నారు. మా ప్రజలందరినీ మీరు గమనించి మా ప్రభా సరైన సమయానికి వారి వారి గమ్యం చేరుస్తారని మేము విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మరి ఈ దినమంతా నీ కాపుదల భద్రతనిచ్చారు. పోయిన మంగళవారం నుంచి మంగళవారం దాకా మా ప్రభా మీరు మమ్మల్ని కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, రాజులకు రాజు నాయన. అయినా మా ప్రభా మరి నిమిత్త మాత్రమైనా మా కొరకు మమ్మను మీరు గమనిస్తూ ప్రతినిత్యము నాయన నీ కను దృష్టి యథార్థవంతులమైన ఉందని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుండగా మరి మా తండ్రి మేము యథార్థతోనూ భక్తితోనూ జీవించగలిగిన కృప నీ వాక్యము మమ్మను హెచ్చరిస్తూ బలపరుస్తూ మా ప్రభా పురికొలుపుతూ ఉంటుండగా నీ వాక్యాన్ని అనుసరించి జీవించగలిగిన కృప మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఉదయకాలం నుంచి జరిగిన సేవా పరిచయను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మా సంఘాలలో మీరు జరిగిస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. కుటుంబంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి మా తండ్రి, మా అంతకు మేము ఈ లోకంలో జీవించకుండా మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకై జీవించి మరి మా తండ్రి నీ యొక్క నామాన్ని గణపరుస్తూ మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లు సవరించుకుంటూ నీ వాక్యంలో వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మేము జీవించగలిగిన కృప మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. సంఘాన్ని దీవించండి. సంఘంలో ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. వారికి సంఘానికి రావాలన్న ఆత్రత దయచేయండి తండ్రి. ప్రతివారు వారి వారి పనిలో ఉన్నారు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీరు చెప్పారు నాయన. మరి మా తండ్రి, ప్రతివాడు వారి వారి పనుల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. యేసు పనులను ఎవరూ లక్ష్యం చేయరు. అవునైనా యేసు మాటలన్నా యేసు పనులన్నా మా ప్రభా మా జీవితాల్లో మేము లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామేమో మేము వాక్యంలో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ సాయంకాల సమయంలో దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయంలో మేము ధ్యానించబోతుండగా ఆ వాక్యంలోని పారమార్థిక సత్యాలను మీరు మాకు నేర్పించండి. మీ వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివిచ్చును. మా ప్రభా ఆ శ్రేష్టమైన వాగ్దానమునైనా మా జీవితాల్లో మేము ఈ లోకంలో సాతాను జయించాలంటే మాకు తెలివి జ్ఞానము కావాలి. అది నీ నుండే మేము పొందాలి నాయన. మేము నేర్చుకుంటే అది వచ్చేది కాదని ప్రతి వారికి తెలియజేయండి నాయన. అలాంటి కృప ప్రతి వారికి దయచేయండి. సంఘాన్ని దీవించండి. గతించిన సంవత్సరాలన్నింటిలో మరి మా తండ్రి సంఘంలో మీరు జరిగించిన సేవను బట్టి నీకు వందనాలు. ముందు కూడా సంఘములో నీ చిత్తమేంటో జరిగించి సమస్తము నీ చిత్త ప్రకారంగా జరిగించుకొని సంఘము నీ శరీరమునైనా నీ శరీరము మా ప్రభా మరి ఈ లోకములో ఘనమైనదిగా మరి మా తండ్రి మరి మా నాయన హెచ్చించబడటానికి నీ కృపను దయచేయండి. ఏ లోటుపాట్లు లేకుండా మా ప్రభా నీ సంఘాన్ని మేము కాపాడగలగటానికి నీ సహాయము దయచేయండి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి వచ్చిన వారిని వింటున్న వారిని మీరు దీవించమని వాక్యములో ఈ దినానికి మీరు మాకు ఈ వారానికి కావలసిన వాక్యం ఏంటో మా జీవితాలలో మీరు మాకు ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం నుంచి మాకు వినిపించమని ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా ఈ వాక్యాన్ని చదువుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందున్న రాజనగరు నందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతలను పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణము మీదికి పంపగా వీరు ఈయోనును దానును అబెల్మా ఈమును నప్తాలి ప్రదేశమును చేరిన పట్టణములలోని కొట్లను కొల్లగొట్టిది. బయెషా అది విని
రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆస యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆస గెబను మిస్పాను ప్రాకారపురములను కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనని యూదా రాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపును రౌతులను గల కుషీయులను లూబీయులను గొప్ప దండే వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునేనందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 30వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమన్న మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతనిని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకున్న సమాధి యందు అతని పాతిపెట్టిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి ఇంకొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. దినవృత్తాంతముల గ్రంథం ఇశ్రాయేలు జీవిత చరిత్రలో యూదా రాజుల జీవితంలో వారు చేసిన పొరపాట్లను మన జీవితాలలో తెలియజేస్తుంది. ఒక చరిత్రలో జరిగిన సంఘటనలను ఈ జనాంగానికి తెలియజేయడానికి దేవుని ఉద్దేశం ఏంటో మనం గమనించాలి. జరిగిపోయిన చరిత్ర ఇది ఇశ్రాయేలు చరిత్ర. జరిగిపోయిన చరిత్రలో మానవుల యొక్క మానవులు చేసిన పొరపాట్లను దేవుడు మన ముందు ఉంచడంలో ఉద్దేశం, ఈ జనములో జీవిస్తున్న మనం, ఈ తరములో జీవిస్తున్న మనం, దేవుని యందు భయభక్తులు కలిగిన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అలాంటి తప్పులు చేయకూడదని దేవుని యొక్క ఆలోచన. బైబిల్లోని సారాంశం అంతా అదే. తన జీవితంలో ఎవడైనా దేవుని పట్ల భయభక్తులకు లేకుండా జీవిస్తున్నప్పుడు, తన జీవితంలో ఇష్టానుసారం జీవించినప్పుడు దేవుడు అన్యాయము చేయడం, దేవుడు పక్షపాతి కాడని మనం తెలుసుకోవాలి. ఎంత మంచివాడైనా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా తన జీవితంలో దేవుని కొరకు ఎంతగా జీవించి ఉన్నా తన పొరపాట్లను కనుగొనకుండా దానిని మూసివేద్దామనుకున్నవాడు పొరపడుతున్నాడు. మనం గమనించాలి. దేవుడు ఆది కాండము నుండి అంటే ఆదామును పుట్టించినప్పటి నుండి సంఘం ఎత్తబడేంత దాకా దేవుడు తన యొక్క ప్రణాళికలను తన యొక్క న్యాయాన్ని మార్చడు. నేను గొప్ప దైవభక్తున్నాను, నేను మంచి విశ్వాసినను, నేను ప్రార్థన చేస్తున్నానను ఆయన న్యాయమును తప్పించి ఆయన తన కార్యములను జరిగించడు. ఇది మనం గమనించాలి. ఆ ఆసాను గురించి 2వ దినవృత్తాంతములలోను 1 రాజుల గ్రంథములోను చాలా విపులంగా ఉంది. ఆస సామాన్యమైన విశ్వాసికి సాదృశ్యం. అందుకే ఈయనను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత విపులంగా మనకు తెలియజేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో ఆరంభము కన్నా మన జీవిత అంతము బాగుండాలి. మన జీవితాలలో మనము ఎలా ప్రారంభిస్తామన్నది కాదు, ఎలా ముగిస్తాము అన్నది. మన జీవితాల్లో మనము విజయము సాధించామా, మనము కార్యాలను చేయగలిగామా, మనం అనుకున్నది సాధించామా, దేవునికి గొప్ప ఘనతను తెచ్చామా అని చాలామంది వారి జీవితంలో తపన పడుతూ ఉంటారు. పౌలు తన యొక్క పత్రికల్లో రాస్తూ ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని గెలిచాను, నాకు విజయాలు జరిగాయి, నా జీవితంలో గొప్ప కార్యము చేశాను. దావీదు కూడా తన జీవితంలో అపోస్తుల కార్యములు 13:36 అంటాడు, దావీదు తన జనమందు దేవుని నిర్ణయము చొప్పున తన వారికి సేవ చేసి నిర్ధరించాను. మన జీవితాలలో మనం గమనించాలి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని అది దేవునికి మహిమకరంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం.
కాపరులు పని చేయాలి, పెద్దలు పనులు చేయాలి, సంఘము పని చేయాలి. అందరూ కాపరులు కాలేరు, అందరూ పెద్దలు కాలేరు, అందరూ ప్రజలు కాలేరు, అందరూ క్రైస్తవులు కాలేరు, అందరూ విశ్వాసులు కాలేరు. అందుకే గొప్ప ఇంటిలో, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, పౌలు అంటాడు, గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. గొప్ప ఇల్లు అంటే దేవుని యొక్క సంఘం. దేవుని సంఘంలో దేవునికి ఘనత తెచ్చే బంగారు పాత్రలు ఉంటాయి. దేవునికి ఘనత తెస్తున్నామంటూ తమకు తాను మెరిసిపోవడానికి వెండి పాత్రలు కూడా ఉంటాయి. కానీ దేవునికి ఏ రీతిగా ఘనత లేకని మట్టి పాత్రలు కూడా ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడి యొక్క అతి శ్రేష్టమైన కార్యాలు మన జీవితాల్లో గమనించాలి. ఈ 13, 14, 15, 16 3 అధ్యాయాలు ఆసా జీవితంలో మనం గమనిస్తే 14వ అధ్యాయంలో ఆసా యొక్క ఆసక్తి, ఆరాధన కనిపిస్తుంది. 14లో ఆసక్తి, ఆరాధన కనిపిస్తుంది. ఆయనకు తన జీవితంలో ఆసక్తి ఏంటి? దేవుని యొక్క మందిరాన్ని లేకపోతే దేవుని కార్యాలు జరిగించాలి. తన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న మంచి క్రైస్తవ నడవడిక. 14వ అధ్యాయంలో ఆయన యొక్క ఆసక్తి, ఆరాధన. వారు తన మీదికి ఎంతమంది దండెత్తి వచ్చినా తనకు ఆధారంగా దేవుడు ఉన్నాడన్న ధైర్యం మనకు 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. 15వ అధ్యాయానికి వచ్చే సమయానికి దేవుని యొక్క ఆశయం ఏంటో అక్కడ కనిపిస్తుంది. వాట్ హీ ఈస్ థింకింగ్ అబౌట్ హిమ్. దేవుడు మన జీవితాల్లో ఏమనుకుంటున్నాడు, దేవుడు మన పట్ల ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని కోరుకుంటాడు. అదే 15వ అధ్యాయంలో చూడండి, ఆయన ఏమంటాడండి 2వ వచనంలో, మీరు యెహోవా పక్షమైన వారి ఎడల ఆయన మీ పక్షం వారై ఉండును. ఇది మన జీవితాల్లో ఎప్పుడు గమనించాలి. ఇఫ్ ఐ యామ్ ఆన్ గాడ్ సైడ్, గాడ్ ఈస్, ఇది దేవుని యొక్క ఆశయం. ఇది ఆయనకు నేను క్రైస్తవుడను, నేను పాస్టర్ను, నేను సంఘ పెద్దను, లేకపోతే నేను మంచి విశ్వాసిని, నేను దేవునికి డబ్బులు ఇస్తాను కాబట్టి దేవుడు నా పక్షమున ఉంటాడు అనుకోవడం తప్పు. మొదట ఆయన అంటాడు, గమనించండి, మీరు యెహోవా పక్షమైన వారు, మీరు యెహోవా 2వ వచనం 15:2, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షము వహించును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఇది దేవుని యొక్క ఆశయం అండి. God wants to be with me when I am interested to be with him. దేవుడు నా జీవితంలో నేను జీవితమంతా జీవించి చివరి దశలో వచ్చి దేవుని పట్టుకుంటే, బాగా గమనించాలి, మనకు వచ్చిన ఆశీర్వాదాలు అలానే ఉంటాయి. జీవితంలో కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి రావడం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని గురించి ఆలోచించడం మనకు తగదు అని ఆశా జీవితం తెలియదు. దేవుని ఆశయం ఇదే. మీరు నన్ను అడిగిన ఎడల, నా దగ్గర విచారణ చేసిన ఎడల నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. ఇర్మియా 33:3లో అంటాడు, నన్ను అడుగుము, చూడండి, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మూడవది చాలా క్లియర్గా చెప్పాడు, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మొదటిది ఆశ, రెండవది ఆశయము, మూడవది అంతం, విశ్వాస యొక్క అంతం. 16వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకన్నా ఆరంభం కన్నా అంతం బాగుండాలి. ఆశ బాగుండొచ్చు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దామన్న ఆశ ఉండొచ్చు. నేను పొద్దున కామెంటరీ ఒక బుక్ చదువుతుంటే ఆ బుక్లో ఉంది, ఏ గాడ్లీ లివింగ్ పర్సన్ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ విక్టరీ ఇన్ హిస్ లైఫ్. నాకు చాలా సర్ప్రైజ్ అయింది అది చదువుతుంటే. దేవుని యొక్క సేవకుడు విజయం కొరకు ఎదురు చూడకూడదు, తను యథార్థంగా ఉండి దేవుని కొరకు దేవునిని అడగాలి, ఆయన ఇచ్చే సమయంలో ఇస్తాడు. మానవుల్లో ఉన్న బలహీనత ఏంటంటే, నా జీవితంలోనే ఆ విజయం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 1947లో ఆగస్టు 15న ఇండిపెండెన్స్ వచ్చింది. వచ్చినప్పుడు బతికిన వారినే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దానికి ముందు 100 సంవత్సరాల నుంచి చాలామంది పోరాడారు. వారి యొక్క శ్రమ ఫలితం 47లో మనం అనుభవించాం. దేవుని ఉద్దేశం అదే. అందుకే నేను జ్ఞాపకం చేశాను, మంచి పోరాటం పోరాడాలి, యథార్థంగా ఉండాలి, మన పని మనం చేయాలి. దేవుడు ఆయన సమయంలో ఆయన పని చేస్తాడు. ఆశ దేవుని ఆశయాన్ని మర్చిపోయాడు. మొదటి అధ్యాయంలో ఆయన పక్షం వహించాడు. ఆశ ఆయన పక్షంలో ఉండాలి. రెండవది, ఆయన యొద్ద విచారణ చేశాడు. ప్రభువా, ఇంతమంది నా మీదకి వచ్చారు, వాళ్ళను చంపే ధైర్యం నాకు లేదయ్యా. దేవుడు శత్రువులను చంపాడు. విచారణ, మీరు నా యొద్ద విచారణ చేసిన 15వ అధ్యాయంలో దేవుడు వారికి సాయం చేశాడండి. 16వ అధ్యాయంకి వచ్చే సమయానికి ఇది ఆశ యొక్క అంతం. ఒకసారి గమనిద్దాం. ఆశ ఏలుబడి యందు
36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా. దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. 15వ అధ్యాయము చివరి మాట ఒకసారి చూడండి. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. 16వ అధ్యాయము మొదటి వచనం, ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున. దేవుడు హీ వాంటెడ్ టు బి వెరీ క్లియర్ అండి. 35 దాకా యుద్ధములు లేని జీవితంలో 36వ సంవత్సరం ఆయన రాజైన 36వ సంవత్సరం యుద్ధాలు ఎందుకు వచ్చాయి విశదీకరిస్తున్నాడు. అప్పటిదాకా 15వ అధ్యాయం దాకా యుద్ధములు లేవు, యుద్ధాలు లేకుండా దేవుడు చేశాడు. 36లో యుద్ధాలు జరిగాయి. యుద్ధం ఎవరి ద్వారా జరిగాయి? ముందు 15లో కూడా యుద్ధం, 14లో యుద్ధం జరిగింది. సిరియనులు ఆయన మీదకి వచ్చారు. ఆయన దగ్గర 5,80,000 మందే ఉన్నారు. ఆయన మీదకి 10 లక్షల మంది వచ్చారు. ఒకసారి మనం ధ్యానించాం, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. కూషీయుడైన చూడండి 14వ అధ్యాయము 9వ వచనం, కూషీయుడైన జరకు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా. 1000 అంటే 10 లక్షలు. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారండి? ఒక్కసారి 8వ వచనం, 14వ అధ్యాయం 8వ వచనం, ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకుని 3 లక్షల యూదావారును కేడమును ధరించి విల్లు వేయు 2,08,000 మంది బెన్యామీనులు. అంతే, మొత్తం 3 లక్షలు ప్లస్ 2,80,000. తన దగ్గర 5,80,000 ఉన్నాయి. వచ్చిన వాళ్ళు 10 లక్షలు. బైబిల్లో అంటాడు, నీ దగ్గర సైన్యం తక్కువ ఉంటే నువ్వు సంధి చేసుకోవాలి. 14వ అధ్యాయంలో ఈయన తన మీదికి వచ్చిన చూడండి, తన మీదికి వచ్చిన చూషీయుడైన జరకు మీద సంధి చేసుకోలేదండి, దేవునితో సంధి చేసుకున్నాడు. ఆయన అంటాడు 11వ వచనం, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈవెన్ దో ద ప్రాబ్లమ్ ఈజ్ బిగ్గర్ దాన్ యూ. మన జీవితంలో మనం చేసే పొరపాటు ఏంటంటే, మొదట మనము మన ప్రాబ్లమ్ను, మనం చేయవలసిన పనిని బేరీజు వేసుకుంటాం. మనము చేయగలుగుతామో లేదో అసెస్ చేసుకుంటాం. చేయలేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడు అంటాడు, మీరు నా పక్షము వారైన ఎడల నేను మీ మన జీవితంలో ఏది జరిగినా మనము మొదట దేవుని పక్షము వారైతే విజయమే. మన ప్రాబ్లం అది. మన జీవితంలో మనం చేసే పొరపాటు ఏంటంటే, మనము చేయగలిగింది మనం చేస్తాం. దేవుడు అంటాడు, అట్లా కాదు, నీ పని కూడా నాకు చెప్పాలి, నువ్వే చెయ్యి, నా అనుమతితో చెయ్యి. మీరు నా పక్షము వారైన ఎడల. క్రికెట్ ఆడుతుంటారు, 11 మంది ఆడేది. వెళ్ళేటప్పుడు కోచ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, దాని ప్రకారంగా వాళ్ళు ఆడతారు. అంతేనా? కోచ్ ఎందుకండి? కోచ్ ఆడాడుగా. పక్షము, ఆయన పక్షము, ఆయన చెప్పినట్టు చేయాలి. మన కోచ్ దేవుడు అండి. మనం ప్రతిదీ దేవునికి ఎందుకు చెప్పాలనుకుంటాం? దేవుడు అంటాడు, నేను మీ పక్షంలో ఉండటానికి ఇష్టపడుతున్నా. ఇఫ్ గాడ్ ఈజ్ మై అడ్వైజర్, ఇఫ్ గాడ్ ఈజ్ మై ఫైనాన్షియర్, ఇఫ్ గాడ్ ఈజ్ మై కోచ్, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జీవితంలో ఆసా చేసిన పొరపాటు ఇది. ఒకసారి మొదటి రాజుల గ్రంథం, ఆయన దాని గురించి విపులంగా ఉంది, ఒకసారి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం, ఆసా జీవించిన పొరపాటు ఏంటో కనుక్కుందాం. అంతమెలా అవుతుందో, ఎందుకు 36వ అధ్యాయంలో యుద్ధం వచ్చింది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 296వ పేజ్, 296వ పేజ్. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయం 16వ వచనం, వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధములు జరుగుచుండెను. వాస్తవానికి దాయాదులండి, అన్నదమ్ముల బిడ్డలు. అంతేనండి, అన్నదమ్ముల బిడ్డలు. అన్నదమ్ముల ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన మాట అండి. ఎందుకంటారు? ఇశ్రాయేలీలు దేవుని పక్షం వహించలే, ఆసా దేవుని పక్షం కూడా వహించలేకపోతున్నాడు. చూడండి, మీరే చూడండి 15, 16. వారు బ్రతికిన దినములను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారికి విరోధి అయి ఉండి, యూదా రాజైన ఆసా యుద్ధ నుండి ఎవరునూ రాకుండాను, అతని యుద్ధకు ఎవరూ పోకుండాను రామా పట్టణమును కట్టించును. వెన్ యూ డోంట్ లైక్ సంబడి, జీవితంలో ఎవరినన్నా మనం హేట్ చేసినప్పుడు,
జీవితంలో మనకు ఎవరైనా సరిపోనప్పుడు జీవితంలో మనం మొట్టమొదటి చేసే పొరపాటు ఏంటంటే వానికి హాని తలపెడతాము. ఇది దేవుని బిడ్డల దేవుడు ఎప్పుడు ఎవరికి హాని పెట్టాడండి. దేవుడు ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టడానికి ఇష్టపడడు. నీవు దేవుని పక్షము వాడో నీవు దయ్యము పక్షం వాడో తెలుసుకోవాలంటే ఇదండి పారామీటరు. అవతల వాడు నీ వాడు కాకపోయినా వానికి హాని తలపెట్టని వాడు దేవుని పక్షం వాడు. ఇప్పుడు ఆసా యూదారాజైన బయషా ఇద్దరు, అవతల వాళ్ళు 10 గోత్రాలు, యూతల వాళ్ళు 2 గోత్రాలు, అందరూ కలిసి ఇశ్రాయేలే. దేవుడు ఎందుకు యుద్ధాలు పెట్టాడు? వారి మధ్యన ఎందుకు తగదువులు పెట్టాడు? వీరిద్దరూ కలిసి శత్రువులు వేరే రాజులతో యుద్ధం చేయాలని, ఏదో ఒక పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వస్తారని దేవుడు యుద్ధాలు పెట్టాడు. యుద్ధాలు పెట్టినప్పుడు ఆసారాజునకు బైబిల్ ఏమంటుందంటే ఆసారాజునకు ఎవరునూ పోకుండా ఎవరునూ రాకుండా మధ్యలో ఒక గోడ రామ అనే పట్టణాన్ని కట్టిస్తున్నాడు. మన జీవితాలలో గమనించండి, మొట్టమొదట విశ్వాసులు పడిపోయే పని ఏంటంటే అవతల వాడు ఎలా నాశనము కావాలనే ఆలోచిస్తాం. మనము గెలుస్తామా లేదా అన్నది రెండవ విషయం. నా జీవితంలో నా గెలుపు రెండవది. మొదటిది నా శత్రువు నాశనం కావాలి. ఆ దినాలలో ఆసా దేవుని యొక్క యెరూషలేము దేవాలయం నుండి యెరూషలేము పట్టణం నుండి తూర్పున ఉంది రామ అనే పట్టణాన్ని కట్టిస్తున్నాడు. ఎంత కలప ఎంత సామగ్రి తెచ్చాడంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెచ్చిన ఆ యొక్క సామగ్రిని 2 పట్టణాలు కట్టించుకున్నారు. యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ యూ హ్యాస్ ఇన్వెస్టెడ్. ఆ బయషా రాజు, ఇశ్రాయేలు రాజు ఆసా రాజును నాశనం చేయాలని ఎంత ఇన్వెస్ట్ చేశాడో గమనించండి. అర్థమవుతుంది కదా మనకు. మన శత్రువులు మనల్ని నాశనం చేయాలని ఎంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తారో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. 16వ అధ్యాయము. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా. ఇది 35వ సంవత్సరానికి 36వ సంవత్సరానికి మధ్యలో 365 రోజుల్లో జరిగిన కథ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రాకపోకలు జరగకుండా రామాను కట్టింపగా ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి బాబు? మనిద్దరం సోదరులం, మనము కొట్లాడుకోకూడదు. మన జీవితాలలో మనం కొట్లాడుకోకుండా మనం కూర్చొని మనము న్యాయము అన్యాయం తెలుసుకోవాలి. క్రైస్తవ సంఘాలు సాతాను యొక్క పరిధిలోకి వెళ్ళడానికి కారణం ఇదే. దేవుడు కొన్నిసార్లు సంఘాన్ని చెల్లాచెదర చేస్తాడు. చేసినప్పుడు చెల్లాచెదరైన సంఘం కూర్చొని మాట్లాడుకొని దేవుని యొక్క విచారణ చేయాలి. ఏమంటాడు? మీరు నా యొద్ద విచారణ చేసిన యెడల నేను మీకు ప్రత్యక్షమైతాను. ఈయన ఏం చేశాడండి? బాగా గమనించండి. ఆసా యెహోవా మందిరముందున్న రాజనగరం నందున ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదుకు దూతలను పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. 14వ అధ్యాయంలో దేవునితో సంధి పెట్టుకున్నాడు. 15వ అధ్యాయంలో దేవుని ఆశయం, దేవుడు అన్నాడు నీవు నాతో ఉంటే నా పక్షం నేను నీ పక్షాన ఉంటాను అన్నాడు. 16వ అధ్యాయానికి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను అహరోన్ గారితో సంధి చేసుకుంటే డేవిడ్ జయకుమార్తో సంధి చేసుకోలేను. అంతేనా? ఒకరిని వదులుకోవాలి, ఒకరిని పట్టుకోవాలి. 15వ అధ్యాయము దాకా దేవునితో సంధి చేసుకున్న ఆసా 36వ సంవత్సరానికి 35వ సంవత్సరం అయిపోయేదాకా అంతదాకా దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదము అనుభవించిన ఆసా ఇప్పుడు దేవునితో సంధి తెగతెంపులు చేసుకున్నాడు. క్రైస్తవుల్లో ఉన్న బలహీనత ఇదే. వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ విల్ గో అవే ఫ్రమ్ హిమ్. క్రైస్తవుల్లో ఉన్న బలహీనత ఇదండి. ఆయన ఏం చేశాడు? దేవుని మందసములో ఉన్న డబ్బును బాగా గమనించండి. ఎవరికి ఇచ్చాడండి? బాగా గమనించండి. మీరు ఒక మాట ఆలోచించాలి. ఇక్కడ కష్టపడుతున్నది, బాధపడుతున్నది ఆసా, కష్టపెడుతున్నది బయషా. ఆసా బాగు కావాలంటే బయషా దగ్గరికి వెళ్ళాలి. వీడు బెన్హదదు దగ్గరికి వెళ్ళాడు. 2 సంఘాలు కొట్లాడుకుంటుంటే దేవుని దగ్గరికి వచ్చి న్యాయం కోసం అడగకుండా కోట్లకు వెళ్తున్నాం. అంతేనా? ఎక్కడి నుంచి ఇస్తున్నాం డబ్బులు?
దేవుని బొక్కసములో నుంచే ఇస్తున్నాం. అందుకే మన తగాదాలు ఎప్పుడు తీరవండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ టుడేస్ చాప్. నేను రాసింది కాదు ఇది, బైబిల్. సంఘాల్లో ఎందుకు దేవుని యొక్క ఆత్మకార్యాలు జరగడం లేదు? సంఘంలో ఉన్నవారు మనం ఎందుకు గెలవడం లేదని కోపమే కానీ ఎందుకు గెలవలేకపోతున్నామని విమర్శ చేసుకుంటే ఆలోచన వారికి లేదండి. వారు బయష కష్టపెడుతున్నాడు, ఆశ కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఇదే డబ్బు తీసుకొని వెళ్ళి బయషకి ఇచ్చింటే ఏమంటాడో తెలుసా? నిన్ను చూసుకొని సిరియా రాజైన నిన్ను చూసుకొని ఇశ్రాయేలు రాజు నా మీద తిరగబడుతున్నాడు. సిరియా రాజైన నిన్ను చూసుకొని ఇశ్రాయేలు రాజు నా మీద తిరగబడుతున్నాడు. యూదా రాజు నా మీద తిరగబడుతున్నాడు. కాబట్టి నీకు డబ్బు పంపుతాను, దేవుని మందిరంలోని డబ్బు పంపుతాను. నీవు ఇశ్రాయేలు రాజులకు సహాయం చేయడం స్టాప్ చేసి ఆయన మీద యుద్ధానికి పో. నేను చెప్పాను కదా, జీవితంలో ఇంకొకని నాశనం నాకు సంతోషం. ఇది బాగా గమనించి, ఇది సాతాను యొక్క ఆలోచన అండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి. నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకును నీకు సన్నిధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయష నన్ను విడిచి అవతలికి పోవున్నట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము పంపెను. వాడు ఎంత ఇచ్చినాడయ్యా? 1000. మాస్టర్ గారు పోలీసు వాళ్ళు 50,000 ఇస్తున్నాడు, మనం 5 లక్షలు ఇస్తే మనకు వస్తుంది సార్. ఆలోచించండి. మన జీవితాల్లో జరుగుతున్న విషయాలు దేవుడు ఎట్లా రాసి పెట్టాడో చూడండి. బయష తనకు సహాయం చేయాలని ఇశ్రాయేలు రాజు ఆయన కొంచెం డబ్బులు ఇచ్చాడు. ఎందుకు వస్తారు? లేకపోతే ఆశ ఏం చేసినాడు? ఆ డబ్బులు పెట్టుకో, వాడు ఇచ్చిన దానికన్నా డబ్బులు నేను ఇస్తా. మనం ఆర్గ్యుమెంట్ ఇదే కదండి. సంఘాలలో చరిత్ర మన చరిత్రనేనండి బైబిల్, మన జీవితాలే బైబిల్. ఏం చేశాడు? బయష డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకొని ఇప్పుడు దాకా నేను దోస్తి అన్న ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోయి ఏం చేశాడండి? పాపం అండి. ఇశ్రాయేలు ప్రజలు పాపం అండి. బాగా గమనించండి. ఆ వెండిని బంగారముని ఇచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయష నన్ను విడిచి అవతలికి పోనట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను. బెన్హదదు రాజైన ఆసా మాట వానికేమండి? లాయర్కేమండి? జడ్జికేమండి? కోర్టులకేమండి? నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా మా వాడిని మా వాడి మీద జడ్జిమెంట్ కేసు చేస్తే ఏ జడ్జు లేకపోతే ఏ కోర్టు నువ్వు చెప్పిన అప్పీల్ను త్రోసివేది, వాళ్ళకు రావాల్సిన డబ్బులు వస్తాయి. బెన్హదదు దగ్గరికి వెళ్ళాడు. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణం మీదకి పంపగా వీరు ఈయోనును దానును అబెల్మాయిను నఫ్తాలి ప్రదేశమును చేరిన పట్టణమును కొట్లను కొల్లగొట్టారు. ఎవరు అండి ఇవి? ఇశ్రాయేలుల దేశములోని వాళ్ళు కొట్లను, ధాన్యపు కొట్లను కొల్లగొట్టారు. ఎవరండి నాశనమైంది? 2 సంఘాల్లో పెద్దలు కొట్లాడుతుంటే సంఘంలోని విశ్వాసులు చెల్లా చెదర అయిపోతారు. వాళ్ళకి తెలియదండి. వన్ డే వెన్ వి స్టాండ్ బిఫోర్ గాడ్ విల్ టెల్ అస్. మన జీవితాల్లో ఇది మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈయనకేమో రాకపోకలకు తన యొక్క వర్తకానికి లేకపోతే తన బిజినెస్కు కష్టమవుతుందని ఆశ ఆలోచిస్తున్నాడు. అక్కడేమో బయష ఇశ్రాయేల్ రాజైన బయష తన జీవితంలో ఆ సిరియా రాజైన బెన్హదదును పట్టుకొని తను అందరి మీద యుద్ధాలు చేస్తున్నాడు. దేవుడు అంటాడు, మీరు నా పక్షం వారైతే నేను మీ పక్షం వాడైతే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హౌ కెన్ ఎ చర్చ్ విన్? ఇది మన క్వశ్చన్. దేవుని సంఘాన్ని మనము ఎట్లా జయింపజేయాలి? దేవుణ్ణి కాకుండా ఈ మాట మీ జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకో. మీరు నా పక్షం వారైనత నేను మీ పక్షం వారిన. మీరు నా యుద్ధ విచారణ చేసిన ఎడల నేను మీకు ప్రత్యక్షమవుతాను. మీరు నన్ను విసర్జించిన ఎడల నేను మిమ్మల్ని విసర్జిస్తాను. ఇది బైబిల్లోని చాలా గొప్ప సారాంశం అండి. మన జీవితంలో అది మర్చిపోతాం. మన జీవితంలో అనుకుంటాం చేతనైన చేద్దామండి, మనం చేద్దాం, మన శక్తితో చేద్దాం, కొట్లాడదాం. ఏం కొట్లాడతాం మనం దేవుడు మన పక్షం లేకుంటే? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చూడండి, తనేమో ఆసాను నాశనం చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలు రాజు ఆలోచన తప్పే. ఇప్పుడు దేవుని మీద ఆధారపడిన ఆసారాజు మాట కూడా తప్పే. నాకు ఒకటి అర్థం కాదు. 14వ అధ్యాయంలో
తన దగ్గర 5,80,000 మందే ఉన్నారు. తన మీదికి దండెత్తించిన వచ్చిన రాజు, ఆ రాజు యొక్క మనుషులు క్రీస్తునందు 10 లక్షల మంది ఉన్నారు. కూషీయుడైన జరగు దగ్గర 10 లక్షల మంది ఉన్నారు. 5 లక్షలతో వెళ్ళిన వాడు దేవునితో సంధి చేసుకొని దేవుణ్ణి అడిగితే విజయం ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు కడుతున్న గోడలను కూలదో ఎరికో గోడలు పడిపోయినాయి కదా. ఇశ్రాయేలు తనకు ఆటంకంగా ఉండి గోడలు కడుతున్నప్పుడు దేవునిని ఎందుకు విసర్జించాడు? ఇది ప్రశ్న. ఎందుకంటారండి? ఎదిగిపోయామండి మనము. మన యొక్క ఈగోలో ఎదిగిపోయాము, మన యొక్క విజయాలలో ఎదిగిపోయాము. ఇప్పుడు మనకు దేవుడు అక్కర్లేదండి. తిండి లేకపోతే దేవుని దగ్గరికి పరిగెత్తుతాం, రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుతాం. జాగ్రత్తగా ఉండాలి. మన ఆస్తులు అంతస్తులు దేవునిని సంధి విడగొడతాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. మనకున్న ఉద్యోగాలు, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా చేస్తూనే మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ బయషా ఏమో ఆసాను నాశనం చేయాలనుకున్నారు. ఇప్పుడు బయషా పట్టణాలు నాశనం అయ్యాయి. మధ్యలో ఎవరండి బాధపడుతున్నది? దేవుని ప్రజ అయిన ఇశ్రాయేలీలు. ప్రతివారు వారి ఈగో గెలవాలి, వాళ్ళ శత్రువులు నాశనం కావాలి. అవతల వాడు ఎవడా? ఇమ్మటీరియల్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 5వ వచనం, బయషా అంటే ఇశ్రాయేల్ రాజు అది విని రామాను ప్రాకారములతో కట్టించడం మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. చూడండి, దేవుని మందసముతి, దేవుని బొక్క సొమ్ములోని డబ్బు తీసుకొని అన్యునికిచ్చి, అన్యుని ద్వారా తన దాయాది అయిన ఇశ్రాయేలు రాజు యొక్క పట్టణాలను కొల్లగొట్టించాడు. ఇప్పుడు బయషా ఏమంటారు? బయషాను ఏమంటారు తన ప్రజలు? మమ్మల్ని రక్షించలేని వాడు ఆశ దగ్గర గోడలు ఎందుకు కట్టుకుంటున్నావా అన్నాడు. అంతా కావలసిన మెటీరియల్ అంతా ఆ రామపట్టణంలో ఆయన డంప్ చేసి పెట్టాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, చూడండి, తను ఉన్న ఫలంగా ఆ పనిని ఆపు చేసి వెళ్ళిపోయాడు. 6వ వచనం, అప్పుడు రాజైన ఆశ యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామపట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చి వీటితో ఆశ గెబను మిస్పాను ప్రాకారపురములను కట్టించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వన్ మ్యాన్స్ లాస్ ఈస్ అనదర్ మ్యాన్స్ గెయిన్. కానీ క్రైస్తవత్వము యువర్ లాస్ షుడ్ బి అనదర్ మ్యాన్స్ గెయిన్. మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకపు ఆలోచన మై ఎనిమీస్ లాస్ ఈజ్ మై గెయిన్. క్రైస్తత్వంలోని విలువైన సందేశం ఏంటంటే మై లాస్ షుడ్ బి ఎ గెయిన్ టు మై ఎనిమీ. ఇది దీని యొక్క సారాంశం. మన జీవితంలో గమనించండి, ఇక్కడ ఆశ ఇశ్రాయేలు రాజు నాశనమైన ఆయన వదిలిపెట్టి ఏం తన జీవితంలో ఏం తెచ్చుకున్నాడు? ఆశ పట్టణాలు కట్టించుకున్నాడు. ఆడైతే వాళ్ళ 4 పట్టణాలు పోయినాయి, ఈయన 2 పట్టణాలు కట్టించుకున్నాడు. జీవితంలో క్రీస్తునందు ప్రేమిన ఎంతమంది ఇశ్రాయేలీలు వీరి యొక్క పోట్లాట, వీరి యొక్క యుద్ధాల వల్ల ఎంతమంది తమ ఇల్లులు కోల్పోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇశ్రాయేలుడు చేస్తున్న యుద్ధంలో ఎంతమంది అండి ఇన్నోసెంట్ మెంబర్స్ చచ్చిపోతున్నారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. మన జీవితాల్లో నా వల్ల నా ఈగో వల్ల, నా శత్రువుని నాశనం చేద్దామన్న నా ఆలోచన వల్ల సంఘములోని ప్రజలు ఎంతమంది బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు నేను ప్రతిసారి చెప్తాను, వెన్ యు ఆర్ ఇన్ ఎ డిస్ట్రస్డ్ స్టేజ్, నీవు దేవుని నుండి సంధి విడగొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఒక కాషన్ ఇస్తాడు. దేవుడు నీకు ఒక కాషన్ ఇస్తాడు. అంటే నానా భద్రము, నువ్వు తప్పిపోతున్నావు. ఎంత మంచి దేవుడు అండి, వదిలిపెట్టేయచ్చు కదా. నేను దేవుడిని వదిలిపెట్టేసినప్పుడు దేవుడు నా ఎంట ఎందుకు పడాలండి? బాగుపడతానేమో, జీవితం బాగు చేసుకుంటానేమో. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, అతని దేవునిపై అతని నమ్మకం సన్నుగిలడం దేవుడు బాధపడ్డాడండి. దేవుడు బాధపడ్డాడు. తన దగ్గర ఇప్పుడు తనకు కష్టము, స్ట్రెస్ రావడం దేవుడు, ఎందుకంటే 14, 15వ అధ్యాయంలో ప్రార్థన చేసిన ఆ రాజండి, దేవునితో సంధి చేసుకున్న రాజండి, ప్రజలకు దేవుని గురించి చెప్పిన రాజండి. అలాంటి వాడు ఇప్పుడు దేవునితో తెగతెప్పులు చేసుకుంటున్నాడు. ఎప్పుడని 36 సంవత్సరాలకు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ మొట్టమొదటి దేవుడు ఇచ్చేది క్రైస్తవ విశ్వాసులు గమనించి, మొట్టది 7వ వచనం, ఆ కాలమున
దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆసా ఎద్దుకు వచ్చి అతనితో ఇలాగో ప్రకటించను, ఎవడో దేవుని సేవకుడు ఎవడో నీతో మాట్లాడతాడు, నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు కోరుతాడండి. బాగా గమనించండి, దేవుడు తప్పకుండా నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాడు నీవు ఇష్టపడితే. హనని వచ్చాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. లోకములో నేనుంటే నా దగ్గర వచ్చి ప్రార్థన చేయకుండా కోట్లకు పోతిరే. లోకములో నేనున్న నా పిల్లలు మీరు, నా పిల్లలు నేనుంటే పోలీస్ స్టేషన్కు పోతిరే. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. బాగా గమనించండి, ఈ హనని అన్న మాటలు ఏమైనా తప్పుందా? జరిగిన విషయాలను విశదీకరిస్తున్నాడు. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. దేవుని ఉద్దేశం బయషాతో సంధి చేసుకున్న సిరియా రాజును దేవుడు యూదా రాజుతో చంపాలనుకున్నాడు. దేవుడు తన శత్రురాజు అయిన సిరియా రాజును నాశనం చేయాలని దేవుని ఆలోచన ఉండే. ఇప్పుడు ఆసా చేసిన పని వల్ల దేవుని యొక్క ప్రణాళికలు తారుమారయ్యాయి. నీ యొక్క ఆలోచన వల్ల దేవుని ప్రణాళికలు తారుమారుతున్నామో గమనించు. దేవుడు అంటున్నాడు, గమనించండి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని నేను ఐ వాజ్ అబౌట్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ. నువ్వు డబ్బులు ఇచ్చావు, నీవు లెటర్ రాశావు, సంధి చేసుకున్నావు, నన్ను వదిలిపెట్టావు. అదే నీవు 14లో చేసినట్టు నాకు ఒక్క మాట ప్రార్థన చేసిందంటే. చాలాసార్లు మన జీవితంలో సమ్టైమ్స్ వి మిస్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు అంటాడు, నీవు మిస్ అయినా నేను ఇంకొక ఆపర్చునిటీ నీకు ఇస్తాను. చూడండి, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీలను గొప్ప దండెత్తి వచ్చింది కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. కష్ట సమయాల్లో మన జీవితాల్లో కూడా దేవుడి మీద నమ్మకం ఉండిందండి. ఇంకా మనకి ఏది చేత కాకపోతే దేవుడే గతి. దేవుడు అంటాడు, ఎవరిని నువ్వు అప్రోచ్ కాకుండా నేను నీకు గతి అయితే మన స్థితిగతులు మారిపోతాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చూడండి, అయినను యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి 9వ వచనం, ఇది కావాలంటే అండర్లైన్ చేసుకోండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మన జీవితాలలో ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎవరట వారు? చూడండి, తన ఎడల యథార్థ హృదయము కలిగిన, తన పట్ల యథార్థ హృదయం ఉన్న వ్యక్తికి బలంతో సహాయం చేయడానికి యెహోవా కనుదృష్టి భూమి అందంతటా సంచారము చేయుచున్నది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇది ఏంటిది? తన ఎడల యెహోవా యథార్థ హృదయము గల వారిని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దీని అర్థము నేను చాలా దీనిలో గమనించా. ఇందులో ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా ఉందంటే అది నాకు నా ఆలోచనకు చాలా దగ్గరగా ఉంది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని అంటే, నీవు ఒక వ్యక్తిని గూర్చి చర్చిలో మాట్లాడినా, ఒక వ్యక్తిని గూర్చి ఆయన ముందు మాట్లాడినా, ఒక వ్యక్తిని గూర్చి నీ ఇంటిలో నీ భార్యతో మాట్లాడుతున్నా అదే మాట ఉండాలి. ఒక వ్యక్తిని గూర్చి నువ్వు చర్చిలో మాట్లాడేటప్పుడు, ఆయన ముఖం మీద మాట్లాడేటప్పుడు, నీ ఇంటిలో నీ భార్యతో ఆయన గురించి పోయి షట్టి పెదపడం అనమాట, ఏ పనికి మాట్లాడు బా, ఊరికే మాట్లాడు, ఊరికే ఏదో నువ్వు మంచిగా అని వచ్చేసిన దొంగ అంటావు కదా, అది యథార్థ హృదయము కాదు. వాడు దొంగ అయితే వాడి ముఖం మీద దొంగ అని చెప్పిండాలి నువ్వు. దేవుడు అంటాడు, తన ఎడల యథార్థ హృదయం వాళ్ళని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. క్రీస్తునందు అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలైనా, దానియేలైనా, దావీదైనా, ఎందుకంటే ఈట ఇసుడితే అంత ఎఫిషియంట్. సౌలు రాజు 15 అడుగులో కూర్చున్న దావీది మీదకి ఈట ఇసుడితే 8 అడుగులున్న వీటంటది. 8 అడుగులున్న ఈట ఇసుడితే 15 అడుగుల్లో ఉన్న 8 అంటే మిగిలింది 7 అడుగులే కదండి. గోడకు అతుక్కొని పోవాలని కొట్టాడంట. ఎట్లా తప్పికున్నాడండి? తన ఎడల యథార్థ హృదయాలు దానియేలును సింహపు బోనులో వేసి అగ్ని కండకములో వేసిన వారు వేడికి చచ్చిపోయారట. వాళ్ళు ఎందుకు చాలలేదండి? తన ఎడల యథార్థ ఏందండి యథార్థ హృదయం?
వాళ్ళు ఏమంటారు? రాజా, మా దేవుడు తప్పించడానికి సమర్థుడు, ఒకవేళ తప్పింపకపోయినా మేమైతే నీ యొక్క బొమ్మకు మొక్కము. మన దగ్గర అది ఉందా? చర్చిలో ఒకరిని గురించి ఒక మాట మాట్లాడతాం, వాళ్ళ ముఖం మీద నేను చర్చిలో మాట్లాడేది నీ గురించి మంచిగా చెప్పినానే అంటాం. ఇంటికి పోయి మన హృదయాలు యథార్థంగా లేవు. మీరు గమనించండి. అందుకే ఆయన కను యోసేపు దగ్గర ఆమె వచ్చి మాట్లాడితే ఏమంటాడండి? నీవు నా యజమాని భార్యవు, నీవు నన్ను ప్రోత్సహిస్తున్నావు, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఆయన ముందు, మీ భర్త ముందు, నీ ముందు కాదు, ఆయన ముందు నేను ఎట్లా తప్పు చేస్తానమ్మా? ఈ ఆలోచన మనకుంటేనండి, ఈ ఆలోచన మనకుంటే మన నోర్లకు జిప్పేసుకుంటామండి. ఈ ఆలోచన మనకుంటే ఒకరిని గురించి మాట్లాడేటప్పుడు నోటికి జిప్పేసుకుంటామండి. మన జీవితాల్లో ఈ వాక్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తన ఎడల యథార్థ భక్తి విశ్వాసాలు కలిగినాడు, చర్చులు కట్టించిన వారు, డబ్బులు ఇచ్చిన వారు ఫౌండర్ మెంబర్స్ కాదండి. తన ఎడల యథార్థ హృదయాలను, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. వాళ్ళనేమి ఆస్తులు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, సకల సంపదలు ఇస్తాను అనలే. నేను వారిని బలహీన స్థితిలో బలపరుస్తాను. తన ఎడల యథార్థం గల వారిని బలపరచు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచుంది. మన జీవితాల్లో ఓడిపోవడానికి, సైతానికి దొక్కడానికి కారణం ఈ యొక్క ఆలోచన మనకు లేదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. ఆ దీర్ఘదర్శి చూడండి ఏమన్నాడు? ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితే. రాజు దగ్గరకు వచ్చి, ఆఫ్టర్ ఆల్ ఒక దీర్ఘదర్శి అండి, ఆయన దగ్గర బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా తెలియదు. 36 సంవత్సరాలు రాజు అండి ఆయన. 36 సంవత్సరాలు ఒక రాజుతో, ఒక అన్య రాజునకు సంధి చేసుకోగలిగిన స్తోమత ఆయనకుంది. ఆ రాజు దగ్గరికి వచ్చి ఉన్నది ఉన్నట్టు, క్రీస్తునందు ప్రేమల వాళ్ళరా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం క్రీస్తునందు. ఇది మనందరికీ జీవితంలో గమనించాలి. దేవుడు చెప్పమన్న మాటే చెప్పాడు, ఆయన చేసిన పనులే ఆయనకు వివరించాడు. సంఘంలో కూడా జరిగేది ఇదే. జరుగుతున్న మాటలను మనము చెప్తూ ఉంటే క్రీస్తునందు ప్రేమల వాళ్ళరా జీవితంలో యథార్థత లేనివాడు తను చేసిన తప్పులను కప్పుకోవాలని చూస్తాడు. ఇంగ్లీష్లో అంటాడు, వీ వాంటెడ్ టు బరీ ద ట్రూత్ బట్ ద ట్రూత్ విల్ బరీ యూ. గమనించాలి, వీ ఆల్వేస్ వాంట్ టు బరీ ద ట్రూత్. మనం సత్యాన్ని సమాధి చేద్దామంటాం, కానీ సత్యము నిన్ను సమాధి చేస్తుంది. ఎందుకంటే సత్యానికి సావులేదు. మన జీవితంలో మనం గమనించాలి. చూడండి, యెహోవా అని ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తిస్తే కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అప్పటిదాకా యుద్ధము లేకుండా దేవుడు ఆయనను రక్షించాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఇలాంటి విషయమే దావీదు విషయంలో జరిగింది. దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. ఒక గొర్రె పిల్లను తీసుకొని, తన దగ్గర మందలుంటే ఆ మందల్లో నుంచి కాకుండా పక్కింటి వాని గొర్రె పిల్ల తీసుకొని దానితో విందు చేశాడయ్యా అని చెప్పాడు. ఆయన డైరెక్ట్ కూడా చెప్పలే నాతాను. వెంటనే రాజు కోపం వచ్చింది దావీదు రాజు. ఎవడు వాడు చంపేస్తానని అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ఏమన్నాడండి దేవుడు? అప్పుడు నాతాను ఏమన్నాడండి? వాడు నీవే. ఒకవేళ సంఘంలో జరుగుతున్న విషయాలకు నీవు కారణం అంటే నన్ను సిలువేనా, చంపేనా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. దేవుని సేవకులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు? అనవసరం. నా దేవుడు ఏమనుకుంటున్నాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆసాను అతని మీద కోపగించి రౌద్రము చూపి అతను బందీ గృహములలో వేసెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా సత్యాన్ని భరించలేకుండా ఉంటే నీ జీవితము నీ సత్యాన్ని భరించలేకుండా ఉంటే సత్యము నీ జీవితంలో నిన్ను సరి చేయడానికి ఇష్టపడుతుంది. దేవుని వాక్యం సత్యము నిన్ను సరి చేయడానికి ఇష్టపడుతుంది. ఆ సత్యాన్ని ప్రకటించేవారే దేవుని సేవకులు. సత్యము నిన్ను సమాధి చేయకుండా అసత్యాన్ని గమనించి జీవితాన్ని సరి చేసుకో అని ఆశాకు చెప్తే ఆయనను మొట్టమొదటిసారండి క్రీస్తునందు ప్రేమ మనతో నిజం మాట్లాడే వారిపై కోపము తెచ్చుకోవడం అవివేకం, భయంకరమైన క్రియ. కానీ ఇది సర్వసాధారణం. అంతేనా? ఇది సర్వసాధారణం అండి. తరచుగా మందిరములో
ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి నాతో పాటు యోహాను సువార్త 8వ అధ్యాయం. బైబిల్లో చాలాసార్లు జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభువు కూడా జరిగిందండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనం. యోహాను 8:40. నేను దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన ఎడల దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. యేసు ప్రభువును దేవుని వలన విన సత్యము మీతో చెప్పిన ఎడల చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు యేసు ప్రభు కూడా సత్యము మాట్లాడితే తట్టుకోలేకపోయారు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, పౌలు జీవితంలో కూడా గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. జాగ్రత్తగా మీరు ఒక మాట గమనించాలి. యేసుప్రభు అంటాడు, దేవుని వలన నేను వినే మాటలు మీకు చెప్పా, మీరు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. పౌలు అంటాడు, 16వ వచనం, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. నిజము మాట్లాడితే మనం దేవునికి మిత్రులమవుతాం. అబద్ధం మాట్లాడితే అసత్యులకు మనము మిత్రులమవుతాం, దేవునికి శత్రువులమవుతాం. గమనించాలి, మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం గమనించాలి. నేను నిజము మాడినందుకు మీకు శత్రువునైతినా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో జాగ్రత్త పడాలి. మన జీవితాల్లో సత్యము మాట్లాడినప్పుడు, జీవితంలో ఒకవేళ దేవుని మాటలు మనలను ఖండించినప్పుడు, మనలో అలాంటి బలహీనతలు ఉన్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఏమొస్తుందండి, ఎవరన్నా వచ్చి నీకన్నా చిన్నోడు వచ్చి, లేకపోతే పనికి మాలవాడో, లేకపోతే పాస్టరో ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుంది కదా. అదే వచ్చిందండి. చూడండి, ఆశ చూడండి, చూడండి ఆ దీర్ఘదర్శి 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేసెను. ఇదియేవు కాక ఆ సమయం ముందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాడు. ఫస్ట్ ఏం చేశాడండి? కోపం వచ్చింది. రెండవది, సత్యాన్ని సమాధి చేయాలనుకున్నాడు. ఏమైండొచ్చు ఇక్కడ 16వ వచనం. ఈ 10వ వచనంలో ఇదియుగాక ఆ సమయం అంది ఆశ జనులలో కొందరిని బాధపరచను. ఎవరిని బాధ పెట్టింటాడు? ప్రజలు అన్నింటారు, అలా దేవుని భక్తుడయా హననీని పట్టుకొని నువ్వు జైల్లో వేసినావయ్యా అని రాజు దగ్గరికి లెటర్ తీసుకుపోయి ఉంటారు. నువ్వు చేస్తున్నది తప్పేమో రాజా, ఒకసారి గమనించు. దేవుని బిడ్డయ్యా, దేవుని మాటలు చెప్పాడయా, నువ్వు నీ జీవితంలో జరిగిందే చెప్పాడు. దేవుడు ఏది చెప్పాడో చూడండి, సత్యం మాట్లాడేందుకు శత్రువు అయ్యాడయా నీకు. వాళ్ళ మీద కోపం వచ్చింది, వారిని బాధపరిచాడు. ఏం చేశాడో? చంపేశాడేమో. క్రీస్తునందు ప్రేమైన వలన సత్యం, అందుకే యేసుప్రభువు అంటాడు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఈ బలహీనతల నుంచి స్వతంత్రం. ఒకటి, రౌద్రము నుంచి, కోపము నుంచి నిన్ను నీ జీవితంలో నీ కోపము నుండి నిన్ను విడిపిస్తుంది. రెండవది, వారి మీద ఎలాంటి కక్ష సాధింపు చర్య నుండి నిన్ను విడిపిస్తుంది. మూడవది, మనుషులు నిన్ను గురించి చెడుగా అనుకున్న అభిప్రాయాన్ని మార్చుతుంది. ఆశ చూడండి, అతనిని బందీగృహంలో వేశాను. ఇదియుగాక 10వ వచనం. ఆ సమయం అందే ఆశ జనులలో చాలా మందిని బాధపరచను. ఆశ చేసిన కార్యములన్నిటిని గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి. ఎందుకు వచ్చింది? దేవుడు మాటను పంపాడు, నోటి మాటను పంపి, ఒక ప్రవక్తను పంపి, ఒక దీర్ఘదర్శిని పంపి హెచ్చరించాడు. మొదటిది, దేవుడు ఆయన మాటలతో మనల్ని హెచ్చరిస్తాడు. రెండవది, నీ శరీరానికి బాధ కలగజేస్తాడు. నీ శరీరానికి బాధ కలగజేస్తాడు. చూడండి, ఆశ తన ఏలుబడి యందు 30 సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను.
15వ వచనంలో ఉంది, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన ప్రత్యక్షమగును. క్రీస్తునందు ప్రేమల వలన మన జీవితంలో మనం చేసే పొరపాటు ఇది. వైద్య సహాయం చూడండి, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే వైద్య సహాయం కోరడం ఆశ చేసిన తప్పు కాదు, దేవుని యొద్దన విచారణ చేయకపోవడం తప్పు. వైద్య సహాయం కోరడం ఆశ తప్పు చేశాడని కాదు, దేవుని అలక్ష్యం చేయడం దేవునికి గిట్టలేదండి. మనం చాలామంది ఇలాగే చేస్తాం. గమనించండి, జబ్బు చేసినప్పుడు మందులు డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతాం, కానీ మందులను డాక్టర్లను చేసిన దేవుని మర్చిపోతాం. ప్రభువా నాకు భయంగా ఉంది, జబ్బుగా ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, ఒక మాట ఆయన పర్మిషన్ తీసుకున్నామా? డాక్టర్ దగ్గరికి పోతున్నాను అని గట్టిగా భార్యకి చెప్పిపోతాం, కానీ దేవునికి చెప్పమే. మనం విచారణ చేయకపోయినా అంటే చూడండి 15వ వచనంలో క్లియర్గా ఉంది, నీవు ఆయన ఎంతో విచారణ చేసిన ఎట్లా ఆయన మీకు ప్రత్యక్షమగును. జబ్బు కాలేదు కానీ జీవితంలో జబ్బుతోనే చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చూడండి, ఆశ 12వ వచనం, ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను. హీ వాంట్స్ టు చూడండి, తన జీవితంలో భయంకరమైన బాధ అనుభవిస్తున్నా కూడా, రెండవది ఈ బాధ నివారణకు దేవుని సహాయం వస్తే బాగైతారని తెలిసి కూడా అతడు దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి 41వ సంవత్సరమున మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయించబడిన సుగంధ వర్ణములతోను పరిమళ ద్రవ్యములతోను నిన్ను పడక మీద జనులు అతన్ని ఉంచి, ఎందుకంటారండి కంపు కొడుతుంది బాడీ, ఈ జబ్బు చేత కంపు కొడుతుంది. రాజులు చచ్చిపోతే వచ్చి చూస్తారు కదండి. చూడండి, అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళములతో నిన్న పడక మీద జనులు ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గర్ధవర్గములను దహించి, శాండల్వుడ్ను కూడా కాల్చినారంటమ్మా ఈ జబ్బు యొక్క వాసన పోవడానికి. అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణం అతన్ని తన కొరకై తొలిపించుకునే సమాధి యందు అతనిని పాతిపెట్టరు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చచ్చిపోయిన తర్వాత ఎంత సుగంధ ద్రవ్యాలు చేసినా ఆ సుగంధ ద్రవ్యాలు కాలకు ముందు ఆ వచ్చిన వాసన ప్రజలందరికీ తెలుసు. అందుకే 2 కొరింథీ 3లో ఉంది, మనము క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము. రక్షించబడిన వారికి క్రీస్తు అయిన సువాసన, మరణించు వారికి మరణపు వాసనగా ఉన్నాము. మనము సత్యము మాట్లాడినప్పుడు యేసు మాటను బట్టి మనం సత్యము మాట్లాడినప్పుడు అతని నశించు వారికి అది మరణపు వాసనగా ఉంటుంది. మనం చెప్తున్న మాటలు వారికి ఇంపుగా ఉండవు, వినసొంపుగా ఉండవు. క్రీస్తునందు ప్రేమ వాళ్ళరా, తన జీవితంలో ఆశా జీవితం, ఒక భక్తుడు అంటాడు, ఆశా స్టార్టెడ్ బిగ్ బట్ ఎండెడ్ బ్యాడ్లీ. ఆశా స్టార్టెడ్ హిస్ లైఫ్ బిగ్ బట్ ఎండెడ్ సాడ్లీ. జీవితాలు ఆది కన్నా అంతము బాగుండాలి. అతని సాక్ష్యం. ఇప్పుడు నేను ప్రార్థన చేసే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా. ఆశ చనిపోయిన తర్వాత ఆయన ప్రజలు వచ్చి ఆయనను చూడడానికి వచ్చినప్పుడు చెప్పండి, రాజు ఎట్లున్నాడంటే ఏం చెప్తారండి? బయటేమో గంధవర్గం కలుస్తున్నారు, రాజును వచ్చి చూసిపోయిన తర్వాత అందరు ముక్కులు మూసుకుంటారు కదా. ఎందుకంటే కంపు కొడుతున్నాడట రాజు జబ్బుతో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళు 35 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 6 సంవత్సరాలు 41 సంవత్సరంలో చచ్చిపోయాడు. 6 సంవత్సరాల్లో జీవితం కంపు చేసుకున్నాడు. మన జీవితాల్లో ఎన్ని రోజులు దేవునితో నడిచినా 15వ అధ్యాయంలో నీరు నా యొద్ద విచారణ చేసిన మీరు నన్ను హత్తుకొని నేను మిమ్మల్ని హత్తుకుంటా. మీరు నా పక్షము వారైతే నేను మీ పక్షం వారైతా. మీరు నా యొద్ద విచారణ చేస్తే నీకు ప్రత్యక్షం అవుతా. మీరు నన్ను విసర్జిస్తే, చూడండి 16వ అధ్యాయానికి వచ్చే సమయానికి విసర్జింపబడ్డాడు. జీవితంలో జాగ్రత్తగా ఉందాం. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల అశ్రద్ధగా ఉండకుండా మన జీవితాల్లో దేవుడు మనల్ని సరిచేయటానికి సత్యము ద్వారా మనతో సరిచేస్తాడు. మన జీవితాలను బాగు చేసుకుందాం. వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కృప కలిగిన తండ్రి, ఆశా జీవితం మా ముందు ఉంచావు. అనేకుల జీవితాలు, క్రైస్తవ విశ్వాస జీవితాలు ఆశా మాదిరే ఉంది నాయన. మరి మా జీవితాలను బాగు చేయండి ప్రభు. నీ మాటలను
మీరు మమ్మల్ని గద్దించినప్పుడు సరైన తీర్మానాలు తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. నీ కృప మాకు చూపించండి మా ప్రభా. మరి మా నాయన నీ వాక్యము గద్దించినప్పుడు మా జీవితాన్ని సరి చేసుకొని ఇంకనూ నిన్ను హత్తుకొని నీతో సంధి చేసిన ఆయన ఆశామాదిరి కాకుండా నిన్ను వదలకుండా జీవితంలో ఏది జరిగినా ఇంకనూ నిన్ను హత్తుకొని ఉండగలిగే భాగ్యం దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలం చేయమని ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.